కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి జనవరి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కన్యా రాశి వారికి మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు వలన కొత్తగా వివాహాలు చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకంతా కూడా మరి మోసపూరితమైనటువంటి సంబంధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వివాహం ఇదేమిటండి మోసపూరితమైన సంబంధాలు ఏమిటండి అంటే, మీకు ఒక 40 కోట్లు ఉందని చెప్పి చేసుకుంటారు మీరు. మిమ్మల్ని రివర్స్‌లో ఆ డబ్బు ఉంది సరేనండి, ఇప్పుడు మాకు అర్జెంటుగా వచ్చే నెలకల్లా 1,60,00,000 ఇవ్వాలండి ఒక నెలలో అని అడిగేటటువంటి అత్తగారులు దొరుకుతారు. మీరు ఇటు మీ కూతురు కాపురం పోతుంది అక్కడ 1,60,00,000 ఇవ్వకపోతే. అందుకని దురాశ పడకుండా చక్కగా మీకు అందుబాటులో ఉన్న సంబంధాలు మీరు చేసుకోవాలి. ఇది రాహు చూపించే ఎఫెక్ట్. అలాగే మ్యాట్రిమోనీ వాళ్ళని గుడ్డిగా నమ్మడం వల్ల సింగిల్ కిడ్నీ ఉన్నటువంటి వాళ్ళని మీరు వెళ్ళి చెక్ చేయలేరు కదా. ఆరోగ్యం సింగిల్ కిడ్నీ ఉందా, డబల్ కిడ్నీ ఉందా అని అడగలేరు కదా మీరు. కాబట్టి ఆ కిడ్నీకి కూడా తర్వాత షుగర్ వచ్చినటువంటి వాళ్ళని మీకు అంటగట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా అదే రకంగా ఈ రాహువు మరి సప్తమ స్థితిగతులు ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో మోసాలు అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క మనకి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహు ప్రభావం అయిపోయిన తర్వాత 6వ ఇంట్లో ఉన్నటువంటి శని చక్కగా మీ యొక్క శత్రువుని మీరు తొక్కేస్తారు. చక్కగా మీరు విజయాలు సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా అనుకూలంగా మీకు మారతారు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురుడు వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మీరు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు కోరింది జరగాలి అనేటటువంటి ఈ లక్షణము జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వల్ల జరుగుతుంది. అంటే మా పిల్లాడికి ఎక్కడే సీటు కావాలండి, మా ఇంటి పక్కన ఉన్న స్కూల్ ఫేమస్ స్కూల్, ఆ సీట్లు ఉన్నవే 15, అందులోనే సీటు కావాలండి, ఇంకెక్కడా వద్దండి, డబ్బులు మాత్రం మేము 5 లక్షలు కట్టలేమండి, ఎన్ఆర్ఐ కోటాలో తక్కువ కోటాలో మాత్రమే మేము ఇండియన్ ఓసీఐ ఉందండి మాకు, అందువలన 1 లక్ష అయితే మాత్రమే మేము కడతామండి. ఇలా మీ ఊహలతో సమాజం నడవదు. కాబట్టి మీకు కావాలనుకున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి మీకు వచ్చిన చోట సీటు చేరేటటువంటి విధానాన్ని నేర్చుకోవాలి. ఉదాహరణ అంటే జీవితంలో ఉన్నటువంటి ఈ నెలలో వివిధ దశల్లో కలిగేటటువంటి అనుభవాలన్నీ కూడా ఇది ఉదాహరణగా చెప్పాను నేను. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతుల యొక్క పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు లాభాలు 2 పంటలు కూడా కమర్షియల్ క్రాప్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. చెరుకు ఇవన్నీ పండించాలా, కూరగాయలు. మరి వచ్చినటువంటి లాభం వలన మీరు చక్కగా అప్పులు అనేటటువంటివి తీర్చలేరు. ఖరీదైనటువంటి వస్తువులు పోటీలు పడి వెళ్తారు. మరి ఇతరుల వాళ్ళు ఎవరైతే ఇంటీరియర్ డిజైన్లు చేసుకుంటున్నారో మనం కూడా ఎందుకు చేసుకోకూడదు, వాళ్ళు మొజాయిక్ ఫ్లోర్లు వేసుకుంటున్నారు మనం కూడా ఎందుకు వేసుకోకూడదు అని భేషజాలకు వెళ్ళి మీరు అప్పుల పాలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని నుంచి మీరు తప్పించుకోండి. అలాగే ఆరోగ్య విషయాలకు వచ్చేసరికి ఈ కన్యా రాశి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు ఇవి రావడం జరుగుతుంది. మరి 3వ ఇంట్లో ఉన్నటువంటి బుధుడు కేవలం 5 రోజులు ఉంటాడు. జనవరి 2 నుంచి 7 వరకు డైరెక్ట్ అయ్యి, ఆ తర్వాత అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శుక్రుడు మీకు అనేక రకమైనటువంటి ఇబ్బందులను పెట్టినప్పటికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లునిస్తాడు, సొంత ఇల్లుని. ఆ తర్వాత వాహనం లేనటువంటి వాళ్ళకి కూడా వాహనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహువుకి గురువుకి జపాలు చేసుకోవాలి. రాహు స్తోత్రాలు, గురు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుముల్ని శనివారం నాడు మరి ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా మీకు రాహుదోషం పోతుంది. ఇక ఈ యొక్క గురువు శనగలకి కిలోంపావు శనగలను తీసుకొని మరి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పేద బ్రాహ్మణులకి మరి గురువారం నాడు దానం చేయడం ద్వారా మీకు గురుదోషం పోతుంది. అదేవిధంగా గానగాపురం వెళ్ళి గురు దత్తాత్రేయ స్వామి వారిని గురుదేవ దత్త అంటూ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర, నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే మీకు చేతికి ముబ్బడిగా డబ్బులు వస్తాయి. లేకపోతే మనం కొంచెం దరిద్రంతో ఇబ్బంది కావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పరిహారాలు చేసుకోండి. శుభమస్తు.